కాబట్టి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది కలిసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే ఈ టీమ్ లో అంటే మన టీమ్ లో కలిసి అంటే మాట్లాడడం అని అంటే కొత్తగా నాకు కొత్త పీపుల్ ని కలవడం అంటే చాలా ఇష్టం అనమాట. అంత మన ఫ్యామిలీయే కాబట్టి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ కలవడం. మిమ్మల్ని కలవడం అంటే నన్ను కలవడం మీ అదృష్టం కాదు, మిమ్మల్ని కలవడం నా అదృష్టం. నా పేరైతే సంధ్యా పోషపైన. రంజిత్ సార్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఇంకా కొంతమంది కొత్త పీపుల్ కి నన్ను నా స్టోరీ పరిచయం చేయడానికి నాకు టైం ఇచ్చిరు. నిజంగా నా అదృష్టం అనే ఫీల్ అవుతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికి గుడ్ మార్నింగ్ అండి, గ్రేట్ మార్నింగ్. నిజంగా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే గుడ్ మార్నింగ్ అని అంటే ఈ టైంలో గుడ్ మార్నింగ్ ఏందని చెప్పేసి కొత్తగా అనిపించవచ్చు. కానీ వెస్టీలో ఎప్పుడు పలకరించుకున్నా గానీ కొత్తగానే అంటే గుడ్ మార్నింగ్ మీన్స్ గుడ్ మోర్ ఎర్నింగ్స్ అనమాట. దానికోసమే మనం గుడ్ మార్నింగ్ చెప్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ హోస్ట్ గారు కూడా చాలా థ్యాంక్ యూ అండి మీకు కూడా. ఇక్కడ నా గురించి చెప్పాలి అని అంటే ఏం లేదండి, సింపుల్ ఒక నార్మల్ సింపుల్ హోమ్ మేకర్ అనమాట. నా పేరు సంధ్యా పోషబైన. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి నియర్ 4 years అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అనమాట వెస్టీజ్ నా లైఫ్ లోకి రావడం. చిన్న పిపిటి షేర్ చేస్తూ నేను నా లైఫ్ ని ఇంకా నేను నా స్టోరీ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా సార్? ఓకే మేడం, ఓకే అండి. ఓకే సార్, స్క్రీన్ షేర్ చేసుకున్నాను. స్క్రీన్ షేర్ అక్కడ నుంచి నా స్టార్ట్ అయిన జర్నీ. ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు నా లైఫ్ ఎలా ఉందంటే ఇక్కడ ఈ ఫోటో కనిపిస్తుంది కదా, బిఫోర్ వెస్టీజ్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మా అమ్మ నాన్న, మా ఫ్యామిలీ అనమాట, మా తమ్ముడు చెల్లి అనమాట. తర్వాత ఇక్కడ మా ఫ్యామిలీ. తర్వాత ఏంటి అని అంటే నా స్టడీ అయితే పెద్దగా ఏం లేదండి. నాది 2006 లోనే అంటే 8th క్లాస్ అనమాట. నేను ఆ 8th క్లాస్ లో ఏంటి అని అంటే మ్యారేజ్ అవ్వడం జరిగింది. అమ్మ నాన్న వచ్చేసరికి రైతులు. వాళ్ళకి ఎలా ఉంటది, ఎవరికైనా గానీ ఇంట్లో అంటే మా అమ్మాయిని ఎప్పుడు పెళ్లి ఆడపిల్ల ఉంది అని అంటే పెళ్లి చేసి పంపించాలనే ఒక ఆలోచన మాత్రమే ఉంటది తప్పిస్తే ఇంకేం ఉండదు. అలాంటి టైంలో ఏంటంటే 2006 8th క్లాస్ అప్పుడు అమ్మ నాన్న మ్యారేజ్ ఫిక్స్ చేసిరనమాట. మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. తర్వాత ఎగ్జామ్స్ అయిపోయినాయి. అక్కడ అంటే ఫస్ట్ నుంచి చాలా బాగా చదువుకునేదాన్ని. చాలా చదువు అంటే చాలా ఇష్టం ఉండేది. కానీ నాకు చిన్నప్పటి నుంచే మంచి డ్రీమర్ అని చెప్పొచ్చు. చాలా కలలు ఉంటుండే. ఆటల్లో, పాటల్లో అన్నిట్లలో ఫస్ట్ ఉండేదాన్ని. క్లాస్ ఫస్ట్, స్కూల్ కూడా ఫస్టే. కానీ అలాంటి టైంలో ఏంటి అని అంటే మ్యారేజ్ కూడా ఫస్టే అవ్వడం జరిగిందనమాట. 2006 లో మరీ అమ్మాయి చిన్నగుంది అని చెప్పేసి మా సార్ ఏం చేసిర్రు అని అంటే ఒక 1 year ఎక్స్టెండ్ అంటే అక్కడే ఉంచి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకున్నా అనమాట. అక్కడ నుంచి నా స్టార్ట్ అయిన జర్నీ ఏంటి అని అంటే 2006 7 లో నా లైఫ్ అంటే 9th క్లాస్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఇంకా మా సార్ వచ్చేసరికి ఏంటి అని అంటే హైదరాబాద్ లో ఉంటారన్నట్టు. మాది కూరగాయల షాపు. మాదన్నపేట మార్కెట్ లో, సైదాబాద్ మాదన్నపేట మార్కెట్ లో కూరగాయల షాప్ అనమాట.
అక్కడి నుంచి తర్వాత ఇంకా వద్దులే చదువు మనకి అది కాదు. ఇంకా మాకు వంటకి ఇబ్బందవుతుందని చెప్పేసి నన్ను తీసుకొనొచ్చిర్రు హైదరాబాద్‌కి. ఇక్కడ ఈ పిక్ ఏదైతే ఉందో 2013లో మా సార్‌తో ఎప్పుడు రెగ్యులర్‌గా పోట్లాటనమాట. ఎలా అంటే నా చదువు మొత్తం నువ్వు నన్ను నా చదువు కంప్లీట్ చేయకుండానే మ్యారేజ్ చేసుకున్నావు. నేనేదో అవ్వాలనుకున్నా, ఎంతో పెద్ద ఆఫీసర్ లాగా ఉండాలనుకున్నా. నా లైఫ్ ఇట్లా అయిపోయిందేంది? అది ఇది అని చెప్పేసి రెగ్యులర్‌గా పోటీ పడుతుండే. అట్లాంటి టైంలో ఏంది అనంటే సార్ ఒక మాట అన్నారు. ఏమని అనంటే, "నీకు చదువుకోవాలని ఉంది గదా!" అంటే 2008లో మా పెద్ద బాబనమాట. 2010లో చిన్న బాబు. ఇద్దరేంటి అనంటే ఇద్దరు పిల్లలు. ఈ ఇద్దరు పిల్లల్ని నా లైఫ్ ఎట్లా అంటే నేను ఎన్నో కలలతోటున్నా. నాకు ఈ ఇద్దరు పిల్లలే ఉన్నారు. తర్వాత ఏంటంటే నా కలలన్నీ అక్కడే ఆగిపోయినాయి. మా సార్‌తో పోట్లాడుతూ ఏంది అనంటే ఈ మాట ఒక మాట అన్నారు. ఏమని అనంటే, "నీకు చదువుకోవాలనే కదా ఉంది. పిల్లల్ని స్కూలుకి పంపించి నువ్వు కూడా స్కూలుకెళ్దువులే" అని చెప్పడం వల్ల ఈ పిక్ ఏదైతే ఉందో 2013లో టీచర్ అయినానన్నమాట నేను. అంటే 10థ్ క్లాస్ పిల్లల్ని స్కూలుకి పంపించి, నేను 10థ్ క్లాస్ కంప్లీట్ చేసిన 2013వ సంవత్సరంలో ఇది అదే పిక్చర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అనంటే, ఈ పిల్లల్ని చూస్తున్నారు గదా! వీళ్ళు మా ఇద్దరు అబ్బాయిలన్నమాట. భానుప్రసాద్ అండ్ అభిలాష్ యాదవ్. ఇద్దరు బిఫోర్ వెస్టీజ్ ఎలా ఉన్నామో అప్పుడే స్టార్ట్ అయిన కొత్తలో అన్నమాట. ఇక్కడ పూర్ణిమ మేడము, పురుషోత్తం దాస్ సార్ కనిపిస్తున్నారు గదా! ఒకప్పుడు ఏంటి అనంటే మేము స్టార్ట్ అయిన కొత్తల్లో ఇక్కడ ఫస్ట్ పిక్ ఏదైతే ఉందో అది నేనే. ఒకప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఏంది అనంటే అట్లా ఉన్న పర్సన్‌ని నేను. వెస్టీజ్‌కి ముందు. చాలా కలలు కన్నాం. కానీ ఆ కలలకు మాకు ఎక్కడ గాని దారి అనేది దొరకలేదు. ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒక రకంగా ముందుకెళ్ళాలి. పిల్లలున్నారు. తర్వాత చదువు 10థ్ అనేది 2013 సంవత్సరంలో కంప్లీట్ చేసిన. నా లైఫ్ అనేది ఏంటి అనంటే ఇంక మనకు చదువు అనేది సూటబుల్ కాదు. మనం చదువుకుంటే అయ్యేటిది లేదు. మైండ్ మొత్తం ఏందంటే ఫ్యామిలీ వైపు ఎళ్ళిపోయింది. మనం ఎట్లా చదువుకుంటాం అని చెప్పేసి నేను నా లైఫ్ అనేది ఇంక అక్కడికే స్టాప్ అని చెప్పేసి అనుకున్న. చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసిన. ఏదో ఒక రకంగా పని చేయాలనే ఒక ఆలోచనతోటి ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలనే ఒక ఆలోచన, డ్రీమ్ అనేది చాలా పెద్దగుంటుండే నాకు. అంటే ఫస్ట్ నుంచి గూడా మంచి డ్రీమర్ అని చెప్పినాను గదా! కాళ్ళకి మెటల్ పెట్టుకొని స్కూల్‌కెళ్ళిన మొట్టమొదటి పర్సన్‌ని నేనే. కాళ్ళకి మెటల్ ఉంటుండే. ఈ అమ్మాయికి పెళ్లయింది, ఈ అమ్మాయికి పెళ్లయిందని చెప్పేసి స్కూల్‌లో గూడా హేళన చేస్తా ఉంటుండే. అలాంటిదేంటంటే చిన్నప్పటి నుంచి డ్రీమ్స్ అవన్నీ ఏమైనాయి అనంటే మ్యారేజ్ తోటి నా డ్రీమ్స్ అన్నీ ఆగిపోయినాయి అక్కడే. కానీ ఎప్పుడైతే నా డ్రీమ్ ఏంది అనంటే ఏదో ఒక రకంగా ఇప్పుడు అల్టిమేట్‌గా మనం చేసేది ఏదైనా చూడండి మనం ఎంత చదువుకుంటున్నాం. దేనికోసం అంటే డబ్బు కోసం. డబ్బు కోసమే గదా! ఏదో ఒక జాబ్ జేయాలి. దానికి డబ్బు సంపాదించాలనే ఒక ఆలోచనే గదా! అట్లా నా డ్రీమ్స్ అనేది డబ్బు సంపాదించాలనే ఒక ఆలోచన బావుండేది. ఏదో ఒక రకంగా మా ఫ్యామిలీకి సపోర్టింగ్‌గా ఉండాలి అనే ఆలోచన బాగుండేది. బాగా ఆలోచించిన, బాగా డ్రీమ్ జేసిన ఏదో ఒక రకంగా ఏదో ఒక పని చేయాలి. ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలి. నాకంటూ నేను స్పెషల్‌గా ఉండాలనే ఒక పెద్ద ఆలోచన నా మైండ్‌లో ఎప్పుడు తిరుగుతా ఉండే. ఆ గుంపులో అందరి మధ్యలో ఉండేదాన్ని. కానీ నా మైండ్ సెట్ వేరు. నేను వేరు. కంప్లీట్ వేరుగుండేదాన్ని. అలాంటి టైంలో ఏంది అనంటే నా డ్రీమ్స్ నేను ఆలోచించే విధానం కానివ్వండి, అన్నీ సెపరేటే ఇంకా. అట్లా నేను డ్రీమ్ చేస్తూ ఉన్న టైంలో ఏంది అనంటే, అంటే నా మైండ్‌లో ఏంది ఇంక లేడీస్ కంటే ఏమొస్తదండి ఆలోచన. ఒకటేంది అనంటే మిషన్ కుట్టడం, లేదు అనంటే చీరలమ్మడము, లేదు అనంటే ఏదో అదే గదా! మన మైండ్‌లో ప్రతి ఒక్కరి దగ్గర ఉండేదదే. నా మైండ్‌లో గూడా అదే ఉంది. అట్లాంటి టైంలోనే ఏం జేసినానంటే నేను మిషన్ కుట్టడం, టైలరింగ్ చేయడం నేర్చుకున్నాననమాట. అక్కడ ట్రైనింగ్‌కి వెళ్ళి నేర్చుకున్న, కంప్లీట్ అయింది. ఆ టైలరింగ్‌తో పాటు ఏం జేసినానంటే 2013 నుంచి నేను టైలరింగ్‌తో పాటు కొంచెం ఇంకా ఏదో ఒకటి ఇంకా ఎక్స్‌ట్రా ఇంకా కొంచెం ఇన్‌కమ్ పెరిగితే బావుంటది అని జెప్పేసి శారీస్ అమ్మడం స్టార్ట్ జేసిన. ఆ తర్వాత ఇంకా కొంచెం ఇన్‌కమ్ పెరిగితే బావుంటదని జెప్పేసి చిట్టీలు రన్ జేయడం స్టార్ట్ జేసిన. చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా స్టార్ట్ జేసుకుంటూ ఒక ఎక్స్ నెట్‌వర్క్ గూడా మాకు పరిచయం అయిందనమాట. నా కలలకు ఇది నిజమైన ప్లాట్‌ఫార్మ్ ఏమో అని జెప్పేసి అనుకున్నా. కానీ అది టచ్ అయింది కానీ, నేను అనుకున్నంత రిజల్ట్ అయితే నాకు రాలేదు. ఆ తర్వాత ఏంది అనంటే గ్రేట్ అప్లయన్స్, వెస్టీజ్ అనే ఆపర్చునిటీ మాకు ఆంజనేయులు రాసునూరి సార్, శ్రీనివాస్ వడ్డమాన్ సార్, తర్వాత ఏంటంటే పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం మాకు చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ఈ పిక్‌లో మనకు కనిపిస్తుంది గదా! మా ఫస్ట్ హోమ్ మీటింగ్ అన్నమాట. స్టార్ట్ అయిన కొత్తలో కొంతమందిని నేను గ్యాదర్ చేసిన, ప్రొడక్ట్స్ తీసుకున్నా. ఆల్రెడీ మా సార్ ఏంది అనంటే, "ఇలాంటి బిజినెస్‌లన్నీ వద్దు. ఇంకెందుకు ఇవన్నీ నీ వల్ల కాదు. నువ్వు బయటికెళ్ళలేవు. నువ్వు చెయ్యలేవు. నీ వల్ల కాదు" అని చెప్పేసి చాలా చెప్పిర్రు. కానీ అట్లాంటి టైంలోనే ఏంది అనంటే, సరే నాతోటైతే కాదు నేను చెయ్యలేను
ఏదో ఒక రకంగా మనమైతే ప్రొడక్ట్స్ అయితే ఏదో ఒక ప్రొడక్ట్ అయితే వాడుకోవాలి గదా! ఇవి ఆర్గానిక్ అంటున్నారు. సరే వాడి చూద్దాం. బావుంటే కంటిన్యూ చేద్దాం. లేదంటే లేదు అని చెప్పినాం. స్టార్టింగ్ వాళ్ళు చెప్పినప్పుడు నేను ససేమిరా ఒప్పుకోలేదు. తర్వాత ఏందనంటే నాకిద్దరు పిల్లలు, నేను బయటికెళ్ళని పర్సన్‌ని. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న పిక్చర్స్ మీకు చూసినప్పుడు, ఆ పైన పిక్చర్ ఒకటి కనిపించింది గదా! అంటే అంత చిన్న ఏజ్‌లో ఉన్న అమ్మాయిని తీసుకొనొచ్చి హైదరాబాద్‌లో పడేస్తే ఎలా ఉంటది లైఫు? కంప్లీట్ జీరో మైండ్ సెట్. నాకేం తెలీదు. పల్లెటూరు అమ్మాయికి ఏం తెలుసండి సిటీకి తీసుకొస్తే? నాకేం తెలీదు. ఏదైనా కావాలంటే కూడా మా సారే తీసుకొస్తుండే. నేను బయటికెళ్ళాల్సిన అవసరం నాకు రాలేదు. అడుగు తీసి బయటికి అంటే రోడ్ క్రాస్ చేయాలంటే కూడా భయపడే పర్సన్‌ని. అలాంటిది నీతోని ఎక్కడైతే నీకవన్నీ సూటబుల్ కాదు. అవన్నీ వదిలేసేయి. నువ్వు పిల్లల్ని చూసుకొని నీ మిషన్ ఏదో నువ్వు కుట్టుకుంటున్నావు గదా! ఆ పని చేసుకో చాలు. ఇంకా నీకు ఏ బిజినెస్‌లు అవసరం లేదు. నీకేదైనా కావాలన్నా చెప్పు నేను తీసుకొచ్చిస్తా. కానీ నీకు ఏ బిజినెస్‌లు అవసరం లేదని మా సార్ ససేమిరా ఒప్పుకోలేదు. కానీ నా మైండ్ సెట్‌కి ఏంది అనంటే ఏదో ఒక రకంగా ఇంకేదన్నా చేయాలి, ఇంకేదైనా కొత్తగా నేను ఉండాలి అని చెప్పేసి దాస్ సార్ వాళ్ళ చెక్ అప్పుడొచ్చేసరికి ₹39,129 ఇన్‌కమ్ ఉండే. వాళ్ళది నా మైండ్‌లో ఒకటే స్టార్ అయ్యి కార్ అచీవ్‌మెంట్ అంటే కార్ ఫండ్ తీసుకుంటున్నారు. కార్ తీసుకోలేదు. సార్ మేడమ్ వచ్చిర్రు. మేడమ్‌ని నేనే పిలిపించుకున్నా అనమాట. నేనే పిలిపించి మరీ ప్లాన్ విన్నా. ఆ తర్వాత ఏందనంటే ఆ 39,000ల్లా 39,000 కాకపోయినా గాని, ఆ 30,000 రాకపోయినా గాని, ఈ 9,000 అన్నా రాకపోతాయా అని చెప్పి నేను స్టార్ట్ చేసిన బిజినెస్‌ని. తర్వాత ఏందంటే ప్రొడక్ట్సే వాడుకుందాం. బిజినెస్ అవసరం లేదని చెప్పేసి స్టార్ట్ చేసుకున్నా. మంచిగా అంటే ప్రొడక్ట్స్ అయితే వాడుతున్నాం. నేననుకున్న అలాగే 39,000 వచ్చినాయంటే నా ఇన్‌కమ్ గూడా బానే ఉంటది అని జెప్పేసి అనుకున్నా. ఫస్ట్ స్టార్ట్ అయిన కొత్తలో మైండ్ సెట్ ఎలా ఉంటదండి, ఇక్కడుండే చాలా మందికి మీ అందరికీ గూడా ఉండొచ్చు. మీకు కూడా ఈ ఎక్స్‌పీరియన్స్ జరగొచ్చు. నేను చేసింది ఏంది అనంటే అంత మంచి ఇన్‌కమ్‌లో అబ్బా! ఎంతొస్తదో ఏమో ఇన్‌కమ్. ఫస్ట్ టైమ్ మా సార్ వద్దన్న పర్సనే. కానీ నేను నా బలవంతంగా నా పని నేను చేసుకుంటూ స్టార్ట్ చేసినా గదా! నా ప్రొడక్ట్స్ నేను తీసుకున్నా. ఎవరో కొంతమందికి అడిగిన వాళ్ళకి రిఫర్ చేస్తా పోయినా. స్టార్టింగ్‌లో ఎలా ఉంటది? అరే! వాళ్ళకి అంత ఇన్‌కమ్ వచ్చిందంటే మనకు గూడా ఎంతో ఉంటదనే ఒక ఆలోచనతోటి నేనేం చేసినా అంటే ఫుల్ ఎక్సైటెడ్ అన్నమాట. అబ్బా! ఫస్ట్ ఇన్‌కమ్ ఎవ్రీ మంత్ నైన్త్ నైట్ ఒస్తది గదా! పూర్ణిమ మేడం ఫోను జేసిర్రు. ఫోను జేసి మేడం ఇన్‌కమ్స్ వచ్చినాయి ఒక్కసారి చెక్ జేసుకోండి మేడం. ఈరోజు చెక్ వచ్చే రోజన్నమాట. డేటు అని జెప్పేసి అంటే నేను పడుకున్నా. నైట్ 11:00కి కాల్ జేసిర్రు మేడము. ఫోను జేసి అడిగి చెప్పగానే నేననుకున్నా చెక్ అంటే మన మైండ్‌లో ఎంత పెద్దగుంటదండి. ఎవరికైనా చెక్ ఇచ్చినాం, అది ఇచ్చినాం అనంటే లాక్స్‌లల్లనే ఉంటది గదా! అంటే చెక్ అంటే ఎంతొచ్చిందో ఏమో అని ఒక కుతూహలం నా లోపల కలిగింది. అప్పుడే ఏంది అనంటే వెంటనే నేను స్టార్ట్ చేసినా అనమాట. అవునా మేడం ఇవన్నీ ఎట్లా చెక్ జేయాలి? ఏంది అనంటే వెస్టీజ్ యాప్‌లోకెళ్ళండి, మై బోనస్‌లోకెళ్ళండి, డేట్ సెలెక్ట్ జేసుకోండి. ఇట్లా ఉంటది అని చెప్పేసి చెప్తే, అరే! అనంగానే టక 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 ఓపెన్ చేసినా, చెక్ జేసినా తర్వాత ఏంది అనంటే చూసిననమాట. ఫస్ట్ నేనేంది అనంటే షాక్‌కి గురైనా. ఎందుకు అనంటారా? అక్కడొచ్చిన ఇన్‌కమ్ మేడం ఎంతొచ్చింది మేడం అని చెప్పేసి అడుగుతున్నారు. మేడం వచ్చింది మేడం అనంటే ఎంతొచ్చింది? పూర్ణిమ మేడం అడిగిరనమాట. అంటే రూ. 137 వచ్చింది మేడం అని చెప్పిన. అప్పటికే నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎందుకనంటే ఫస్ట్ మంత్ చెక్ అనమాట. రూ. 137 చెక్ అనంటే ఒకసారి ఆలోచించండి. నేనెంతో ఎక్స్‌పెక్ట్ చేసిన. ఇక్కడ చాలా మంది మీరు గూడా పెద్ద పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఉండొచ్చు. కానీ నా ఎక్స్‌పెక్టేషన్‌కి ఏంది అనంటే 137 నాకనిపిచ్చింది ఒకేసారి మరి ఊరుకోవాలనా మేడం అనంటే, మేడం ఒకటే మాటన్నారు. ఏంది అనంటే, ఎంతొచ్చింది మేడం అంటే 137 అనగానే ఒక మాట అన్నారనమాట. ఏంది అనంటే, వావ్! సూపర్ కంగ్రాచ్యులేషన్స్ అన్నారు. అప్పటికే నాకు చాలా కోపమొస్తుంది. అరే! నేనొక బ్లౌజ్ కుట్టుకుంటే 200 వస్తాయి గదా! ఒక ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తే రూ. 200 దీనికి కంగ్రాచ్యులేషన్స్ కూడా చెప్తారా అని చెప్పేసి లోపల కొంచెం బాధ అనిపించిందనమాట. ఈ చెక్‌కి కంగ్రాచ్యులేషన్స్ అని. మా సార్ పక్కనే ఉన్నారు. పిల్లలున్నారు. వాళ్ళు కూడా ఏంది అనంటే, "ఈ చెక్‌తో నువ్వేం చేస్తావని" వద్దని చెప్తుంటే కూడా వినకుండా స్టార్ట్ చేసినావు గదా! ఇదేనా నీ చెక్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేనింకా మర్చిపోను. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయినా ఫస్ట్ ఇన్‌కమ్‌లో ఎవరైనా మీరట్లా డిసప్పాయింట్ అవుతే దయచేసి అర్థం చేసుకోండి. అది చెక్ దగ్గర మనం ఆగిపోద్దు. తర్వాత కొంచెం వర్క్ అంటే ఎట్లా జేయాలి ఏంది కొంచెం డిసప్పాయింట్ అయినా నేను ఫోన్ ఎత్తడమే బంద్ జేషిన. ఫోన్ ఎత్తడం బంద్ జేసి ఊరుకుంటే మళ్ళీ మేడం ఫోన్ జేసి, లేదు మేడం డైరెక్ట్ మళ్ళీ సారు, మేడము, ఆంజనేయులు సార్ వీళ్ళందరూ మళ్ళీ కలిసి, "అట్లా కాదు మేడం ఇట్లా చెయ్యాలి" అని చెప్పి చెప్పడం ద్వారా సెకండ్ మంత్ ఇంకా కొంచెం వర్క్ స్పీడ్ పెంచిన. సెకండ్ మంత్ వచ్చేసరికి రూ. 2,214 చెక్ తీసుకోవడం జరిగింది. హ్యాపీ అనిపించింది. అంటే ఓహో! పని చేస్తుంటే డబ్బు పెరుగుతదని అర్థమైంది. మనం చేయాల్సిందల్లా ఒకటే పని. పని ఒక్కటి చేస్తే ఖచ్చితంగా ఇన్‌కమ్ పెరుగుతదనుకున్నా.
తర్వాత ఏంది అనంటే సెకండ్ మంత్ 2214. తర్వాత థర్డ్ మంత్ ఇన్‌కమ్ వచ్చేసరికి నేను మర్చిపోలేనండి నా లైఫ్‌లో. ఎందుకనంటే అది నాకు నైట్ మొత్తం నిద్ర పట్టని సిట్యుయేషన్ ఏదైనా ఉంది అనంటే యాస్ ఎ బ్రాంచ్ డైరెక్టర్ 10,000 పీవీ ఉండే అప్పుడు 5,500 కాదు 10,000 పీవీ ఉండే. 10,000 పాయింట్లతోటి పీవీస్ తోటి నేను బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన థర్డ్ మంత్‌లో అప్పుడొచ్చిన ఇన్‌కమ్ వచ్చేసరికి 15,251 రూపీస్ చెక్ తీసుకోవడం జరిగింది. ఆ ఇన్‌కమ్ చూసి నాకు నైట్ మొత్తం నిద్ర పట్టలేదు. మా సార్‌ని ఊరికే లేపడం, అది చూడడం, లేపడం, చూడడం. ఇది చెక్ నిజంగా అది నా అకౌంట్‌లకే వచ్చిందా? నా ఫోన్‌లకే వచ్చిందా? లేదా? అనే ఒక ఆలోచన నా మైండ్‌లో ఉండే. అంత ఇది ఉండే అన్నమాట. అట్లాంటి సిట్యుయేషన్ మా సార్ ఏం చేయాలంటే, "అది నీ చెక్కే. ఊరికే నన్ను పడుకోనివ్వు. ఊరికే నన్ను డిస్టర్బెన్స్ చేయకు" అని చెప్పిర్రు. ఎందుకనంటే మా సార్ ఇన్‌కమ్ గూడా మంచి ఇన్‌కమ్ ఉంటదండి. కూరగాయల షాప్ అంటే హోల్‌సేల్ అండ్ రీటైల్ 2 ఉంటాయి. నియర్లీ అంటే 70,000 టు 1,00,000 ఇన్‌కమ్ తీసుకుంటారు. అంతకంటే ఎక్కువ గూడా తీసుకున్న రోజులున్నాయి. అయినా గాని ఏంది అనంటే అది యాక్టివ్ ఇన్‌కమ్ అని చెప్పేసి నాకర్థమైంది. అది మనం షట్టర్ ఎత్తితేనే డబ్బులొస్తాయి. షట్టర్ బందయితే డబ్బులు బందయితాయి. కాబట్టి ఏదో ఒక రకంగా ఏదో ఒక పని చెయ్యాలనే ఒక ఆలోచన నన్ను ఇక్కడి వరకు తీసుకొనొచ్చిందనమాట. ఆహ్, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అనంటే ఫస్ట్ స్టార్టింగ్ అనిపిస్తది. మేడం ఎట్లా బిజినెస్ చేసిర్రు? మేము హోమ్ టు హోమ్, పర్సన్ టు పర్సన్ చాలా లాంగ్ లాంగ్ ప్లేస్‌లలో గూడా ఒంటరిగా అంటే వెళ్ళిపోయి ప్లాన్ చెప్పిన రోజులున్నాయి. అంటే బాగా నేను ఒక్కొక్కరికి ఎంత అనంటే ఒక 100 కిలోమీటర్లు గూడా టూ వీలర్ యాక్టివా పైన నేను డ్రైవ్ అంటే చేసుకుంటూ ఎళ్ళిపోయేదనమాట. పని అంటే పిచ్చి ఇంగ అంతే నాకు. ఇంకేం కనపడకపోయేది. పని అనంటే పిచ్చి. దానికోసం నేను ఎంత దూరమైనా ప్లాన్ ఉందనంటే పీవీ వస్తుందనంటే నేను ఎంత దూరమైనా నేనెళ్ళిపోయేదాన్ని. ఎక్కడంటే అక్కడ దూరం దూరం ప్రయాణాలు చేస్తూ హెల్మెట్ పెట్టుకునేదాన్ని, స్కార్ఫ్ పెట్టుకునేదాన్ని. బండి పైన ఎళ్ళిపోతూనే ఉండేది. 100 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు గూడా నేను అప్ అండ్ డౌన్ వచ్చేసరికి 200, 240 కిలోమీటర్స్ గూడా నేను ట్రావెల్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఎందుకనంటే ఈరోజు మా లైఫ్ చూస్తే ఎందుకిట్లా మారింది అనంటే ఇక్కడ సీక్రెట్ వచ్చేసరికి పని. మాసివ్ యాక్షన్. యాక్షన్ ఒక్కటే ఇంగ చేయాల్సిందేం లేదు. ఇక్కడ టూ వీలర్ కనిపిస్తుంది గదా! ఆ బండి నాకు 'మర్యాద రామన్' సినిమాల ఆ సైకిల్ సునీల్ సార్‌కి ఎట్లయితే హెల్ప్ అయిందో, నా బండి నాకట్లా హెల్ప్ అయింది. చాలా. ఒకప్పుడు అడుగు తీసి బయట పెట్టని పర్సన్‌ని తర్వాత ఏంది అనంటే ఇలాంటి సిట్యుయేషన్స్ అనేది నేను ఫేస్ చేయడం జరిగిందనమాట. అంటే అంతంత దూరం ప్రయాణాలు గూడా నేను చెయ్యడం జరిగింది. వెస్టీజ్‌లో డబ్బుందని ఎప్పుడైతే అర్థమయిందో అక్కడి నుంచి నా జర్నీ ఆగలేదింక. ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూనే ఎళ్ళిపోయాను. ఎక్కడ గూడా ఆగలేదు. ఇక్కడ మనకు గ్రేట్ లీడర్ గీతా మేడం కూడా కనబడుతున్నారు గదా! మేడం గూడా మేడం గూడా ప్రెగ్నెంట్‌గా స్టార్ట్ జేసి, ఈరోజు 2.5 లక్షలు ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. నా తర్వాత మేడం స్టార్ట్ అయ్యిరనమాట. మేడంకి చెప్పడం జరిగింది. మేడం నేను ఇద్దరం చాలా లాంగ్ లాంగ్ ప్లాన్స్ వెళ్ళేవాళ్ళము. లాంగ్ లాంగ్ మీటింగ్స్‌కి వెళ్ళేవాళ్ళము. ఒక్క పర్సన్ అక్కడ స్టోర్ బందయింది నల్గొండ మీటింగ్‌లో మీకిక్కడ పిక్చర్ కనిపిస్తుండొచ్చు. బ్యాక్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి. ఇక్కడ స్టోర్ బందయింది. మేము హైదరాబాద్ నుంచి నల్గొండకి వెళ్ళేసరికి ఎక్కడ పోవాలనో తెలీదు. ఏం చేయాలనో తెలీదు. అక్కడ ఉన్న ఒక పర్సన్‌కి మేము బయటే ప్లాన్ చెప్పి డెమో చేసొచ్చినామండి. బయటే ప్లాన్ చెప్పి. అరే! స్టోర్ బందయింది గదా! మేము ప్లాన్ ఎట్టా చేయాలి? అట్లా కాదు. మన లక్ష్యం ఒకటే కనిపించాలి. మన డ్రీమ్స్ మనకు స్ట్రాంగ్ ఉంటే ఎంత పెద్దగైనా మనము పని చేయొచ్చనమాట. ఇక్కడ నేను వెస్టీజ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినో ఆల్రెడీ ఈ పిక్చర్ కనిపిస్తుంది గదా! ఇట్లా నేను శారీ బిజినెస్ చేసేదాన్ని. దాంతో పాటు ఎక్కడ నాకు ఎవరు కనిపిస్తే వాళ్ళకి ప్రాస్పెక్టింగ్ గూడా చేసేదాన్ని. కొత్త వాళ్ళతో మాట్లాడడం, కొత్త వాళ్ళకి ఈ బిజినెస్ గురించి పరిచయం చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంకొకటేంటంటే ఇక్కడ ఇంకొక పిక్చర్ కనిపిస్తుంది గదా! ఈ పిక్చర్‌లో మా సారు టిఫిన్ చేస్తున్నారు. ఇక్కడ నేను కూర్చున్నాను గదా! ఇది మా షాప్ అన్నమాట. కూరగాయల షాపు. ఇది చూడండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తది. మ్యారేజ్ అయిన 10 ఇయర్స్ వరకి మా షాప్ ఎక్కడుంటదో గూడా నాకు తెలీదు. ఎందుకనంటే మార్కెట్ అంటే చెత్త. దాంట్లోకి నువ్వు రావాల్సిన అవసరం లేదని మా సార్ నన్నెప్పుడు గూడా షాప్‌లకి అంటే టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి గూడా, లంచ్ ఇవ్వడానికి గూడా ఎళ్ళకపోతుండే. ఎందుకనంటే వర్కర్స్ ఉన్నారు. మధ్యాహ్నం సార్ ఇంటికొచ్చి లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఎళ్తుండే. కానీ మాకు తర్వాత ఏంది అనంటే సార్ మధ్యాహ్నం ఇంటికొచ్చి మొత్తం షాప్ మొత్తం వాళ్ళకి అప్పజెప్పి ఇంటికి రావడం ద్వారా ఏమైంది అనంటే మాకు బీభత్సమైన లాస్ చూపించిర్రు. ఎప్పుడైతే మొత్తం గల్ల మొత్తం వాళ్ళకి అంటే కౌంటర్ మొత్తం వాళ్ళకి నమ్మేసి మేమొచ్చినామో సారొచ్చిర్రో, మాకేమైంది అనంటే ఇద్దరు వర్కర్స్ ఉంటారనమాట. ఇద్దరు కలిసి చాలా లాస్ చూపిచ్చిర్రు. అక్కడి నుంచి అర్థమైంది. ఒక 10 ఇయర్స్ వరకి మా షాప్ ఎక్కడుంటదో గూడా మార్కెట్‌లో నాకు తెలీదు. కానీ అట్లాంటి సిట్యుయేషన్ నుంచి
ఆ షాప్ లో నేను కూర్చునే పరిస్థితికి వచ్చింది అని అంటే అక్కడ వర్కర్స్ ఎవరిని నమ్మేటట్టు లేదు అని చెప్పేసి నన్ను తీసుకొని వెళ్ళడం జరిగింది అనమాట. నేను డైలీ మార్నింగ్ ఎట్లుండేదంటే నా షెడ్యూల్ మార్నింగ్ ఎప్పుడో 5:30కి నేను లేచేదాన్ని. 5:00కి నేను లేచేదాన్ని. తర్వాత నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని, నా పిల్లల్ని స్కూల్‌కి పంపించుకొని, ఆ తర్వాత సార్‌కి బాక్స్ తీసుకొని పిల్లల్ని స్కూల్‌కి పంపించి, ఆ తర్వాత సార్‌కి బాక్స్ పెట్టి, పిల్లలకి బాక్స్ పెట్టి, ఆ తర్వాత షాప్‌కి వెళ్ళేదాన్ని. షాప్‌లో నేను టిఫిన్ చేసినా చేయకపోయినా మార్నింగ్ ఎప్పుడో ఎళ్లి 8:30, 9కి, 8కి, 8:30కే నేను మార్నింగ్ షాప్‌లో ఉండేదాన్ని. తర్వాత ఏంది అనంటే మళ్ళీ సార్ టిఫిన్ చేస్తారు, లంచ్ చేస్తారు. లంచ్ తర్వాత అంటే 1:00కి, 2:00కి నేను మళ్ళీ ఇంటికొచ్చేదాన్ననమాట. సార్ లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఇంటికొచ్చి మళ్ళీ నా పనులు ఏ పనులున్నా గాని ఫోన్ ఇంట్లోనే పెట్టొచ్చేదాన్ని. అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసినా, అప్పుడే షాప్‌లోకెళ్ళడము, అప్పుడే మళ్ళా నేను మిషన్ కుట్టడము బీభత్సమైన పనండి. అక్కడ నుంచి 1:00కి, 2:00కి నేను ఇంటికొచ్చిన తర్వాత లంచ్ గూడా చెయ్యకుండా బండేసుకొని, యాక్టివా యేసుకొని మళ్ళీ ప్లాన్స్‌కెళ్ళేదాన్ని. పరిగెత్తేదాన్ననమాట. ఎండలో ఎన్ని సార్లు అంటే లంచ్ చేయని రోజులున్నాయో. నా టిఫిన్, నా లంచ్ అయింది. నా లంచ్ నాకు డిన్నర్ అయింది. కొన్నిసార్లు డిన్నర్ చేయకుండానే పడుకునేదాన్ని. ఇక్కడ ఈ షాప్‌లో కూర్చొని చేయడం అంటే అంత ఈజీ గాదు. అప్పటి వరకి బయట ప్రపంచం తెలీదు. నేను అక్కడ షాప్‌లో కూర్చోవడం అంటే గూడా అంత ఈజీ అయితే కాదు. అయినా గాని ఆ వర్క్ చూసుకుంటూ వెస్టీజ్‌లో అంటే వెస్టీజ్ అప్పుడే రావడము, షాప్‌కి అప్పుడే ఎళ్ళడము, ఫుల్ బిజీ అన్నమాట. అసలు టైం ఉండేది కాదు. ఇక్కడ చూసారు కదా! నాకు అంటే కాటన్‌లు అంటే ఇదేదో ఒక పిక్ ఉంది కానీ ఇక్కడ చాలా బీభత్సంగా ప్రొడక్ట్స్ అంటే కరోనా టైంలో ఏంది అనంటే బీభత్సంగా ప్రొడక్ట్ ఎవ్వరొచ్చేవాళ్ళు కాదు బయటికి. హోమ్ టు హోము బండి పైన ముందు వెనకాల మొత్తం కాటన్‌లు కట్టుకొని స్కూటీ యాక్టివాకి అందరి ప్రొడక్ట్స్ అంతా మనము తీసుకొని స్టోర్‌లు గూడా చాలా తక్కువుండేది గదా! అందరి ప్రొడక్ట్స్ తీసుకొని హోమ్ టు హోమ్ వెళ్లి హోమ్ మీటింగ్స్ చేసి ఆ ప్రొడక్ట్ అంతా ఎవరి చేతుల్లో వాళ్ళకి, ఎవరి ప్రొడక్ట్స్ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేదాన్ననమాట. అందరి ప్రొడక్ట్స్ అన్నీ నేనే. అందరి డబ్బులన్నీ గ్యాదర్ జేసుకోవాలి. అన్ని ప్రొడక్ట్స్ తీసుకోవాలి, కలెక్ట్ జేసుకోవాలి. మళ్ళీ అన్నీ ఎవరి ఇంట్లోకి వాళ్ళకి మళ్ళీ ప్రొడక్ట్స్ ఇచ్చేసొచ్చేదాన్ని. తర్వాత హోమ్ టు హోమ్ ఇట్లా ప్లాన్స్ చేసేవాళ్ళం. దూరం దూరం ప్లాన్స్ అండి. దగ్గర కాదు. లాంగ్ అన్నమాట. హోమ్ టు హోమ్ ఇట్లా మా డెమోస్ జరిగేది. ఇది నల్గొండ అంటే ఇక్కడ మీటింగ్‌లో అన్నట్టు ఇట్లా మేము ఒక్కరున్నారా? ఇద్దరున్నారా? ముగ్గురున్నారా? స్టార్టింగ్‌లో ఎట్లా ఒక్కరి కోసం, ఇద్దరి కోసం గూడా చాలా దూరం ప్రయాణాలయ్యేటిది. తర్వాతేంది అనంటే ఒక్కొక్కరి తరఫు నుంచి ఒక్కొక్క మీటింగ్ నుంచి ఇట్లాంటి మీటింగ్స్ నుంచే మళ్ళీ ఇంత పెద్ద మీటింగ్స్ మేమే హ్యాండిల్ జేయడం జరిగిందనమాట. ఇక్కడ కనిపిస్తున్న గీత మేడం కానివ్వండి, నేను కానివ్వండి, ఇక్కడ మనకు లీడర్స్ చాలా మందున్నారు. అందరూ డైమండ్ అప్పే ఉన్నారనమాట. ఇక్కడున్న లీడర్స్ ఇక్కడ క్రౌన్ డైరెక్టర్స్ అనమాట. బ్లేజర్ వేసుకున్న సారు, లక్ష్మీ వెంకటేష్ సారు, ఇక్కడ మాధవి మేడం అని చెప్పేసి డైమండ్ డైరెక్టరు. ఇక్కడ కనిపిస్తుంది గదా! కొత్త లీడర్స్ వచ్చినప్పుడు మీటింగ్ దగ్గరనమాట. ఎక్కువ మీటింగ్స్ ప్లాన్ చేసేదండి. ఎక్కువ మీటింగ్స్ ప్లాన్ చేసేది. ఒకప్పుడు అలా ఉన్న పర్సన్‌ని ఈ టుక్ ఇక్కడ కనిపిస్తుంది గదా! బాక్సు. నా టిఫిను, నా లంచ్, నా డిన్నర్ అంటే కొన్ని సార్లు అది ఆఫ్టర్‌నూన్ చేయాల్సిన లంచ్ నైట్ 8:30కి నా మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ బాక్స్ నేను తింటున్నానన్నమాట. అంటే కొన్ని సాక్రిఫైజెస్ జేయండి. మనకు సక్సెస్ అనేది రాదు. సాక్రిఫైజెస్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అనంటే ఒకటి ఎన్ని సంవత్సరాలు? మీరు బయట 60 సంవత్సరాలు కష్టపడతారా? వెస్టీలో 2 సంవత్సరాలు కష్టపడతారా? అది మీ చేతుల్లోనే ఉంటది. మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడతారనేది మీ చేతుల్లో ఉంటది. నిజంగా ఇక్కడ నాకొక్కటే అర్థమైంది. నా అప్లయన్స్‌కి ఎప్పుడు అడిగినా గానీ, మేడం మా సార్ ఒప్పుకోవట్లేరు. చాలా మంది చెప్తారనమాట. మా సార్ ఒప్పుకోవట్లేరు మేడం. మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోవట్లేరు మేడం. నా పిల్లలకి ఇబ్బందవుతుంది మేడం అని చెప్తుంటారు గదా! నేనొక్కటే చెప్తే ఏంది అనంటే, మా సార్ గూడా ఒప్పుకోలేదు. ఎప్పుడైతే నాకు అప్‌లైన్ నుంచి ఒకటే మాట ఏందనంటే, మేడం సార్ ఒప్పుకోవాలంటే నేనెవ్వరికి చెప్పినా నేను గూడా అదే చెప్తా. మీ సార్ ఒప్పుకోవాలి అనంటే ఒక 50,000 చెక్ చూపించండి. ఒప్పుకోరా? ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నేను చేసిందదే. మా సార్ వద్దంటున్నారు. చాలా రోజులు చాలా స్ట్రగుల్ ఫేస్ చేపిచ్చిర్రు. ఆ షాప్‌లో అంటే కూరగాయల షాప్‌లో కూర్చోబెడతానని అక్కడ బంద్ చేస్తదేమో అని ఒక ఆలోచనతోటి వద్దు. ఎందుకు అవసరమా? ఇంత స్ట్రగుల్ అవసరమా? ఇంత పని అవసరమా? నువ్వు ఇక్కడ చేసుకొని, అక్కడ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి చెప్పిర్రు. కానీ వెస్టీజ్‌ని నమ్మింది ఎవరు? వెస్టీజ్‌లో అవకాశం అంటే సక్సెస్ ఉందనేది, తర్వాత రాయల్టీ ఇన్‌కమ్ ఉందనేది ఎవరికి తెలుసు అనంటే అది నాకు తెలుసు. నేను విన్నా, నేను చూసిన. మా సార్‌కి తెలీదు గదా!
మరి తెలియనప్పుడు ఆయన మాటలు నేను వినాలనా? లేదు అనంటే నా సక్సెస్ ఆయనకు చూపించాలనా అనేది నేను డిసైడ్ అయినా ఆ రోజు ఏంది అనంటే మా సార్‌కి చాలా సీరియస్‌గా ఒకసారి మీటింగ్ లేట్ అయితే గూడా చాలా సీరియస్ అయినారనమాట. అవసరం లేదు ఈ బిజినెస్‌లొద్దు ఏమొద్దు గమ్మున కూర్చో ఇంట్లో. నీకు కావాల్సింది నేను తెచ్చిపెడతాను. నేను ఒక్కటే చెప్పినా ఆయన దగ్గర నుంచి ఇక్కడ చాలా మంది లేడీస్‌కి గూడా చెప్పేది ఒక్కటే ఏంటి అనంటే, మీకు సార్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లమ్ వస్తుంది అనంటే వాళ్ళ దగ్గర కూర్చోండి. లేడీస్ దగ్గర నుంచైనా, జెంట్స్ అయినా ఎవరైనా సరే. ఫస్ట్ ఫ్రీగా కూర్చొని మీరు మాట్లాడి టైం తీసుకోండి. నేను చేసిందదే. ఏమని అనంటే "నువ్వు నాకు ఒక 2 సంవత్సరాలు నాకు టైం ఇవ్వు. ఈ వెస్టీజ్‌లో నేనంటే ఏందో ప్రూవ్ చేసుకుంటా. ఒకవేళ నేను ప్రూవ్ చేసుకొని ఎడల, నువ్వు చెప్పింది చెప్పినట్టుగా లైఫ్ టైమ్ వింటా" అని చెప్పేసి నేను ఆయన దగ్గర మాట తీసుకున్న. ఆ మాట మీద నిలబడే ఆయన ఏ రోజు ఒక్క ప్లాన్, ఒక్క మీటింగ్ మా సార్ వస్తలేరు మేడం. మా వారు ఒప్పుకోవట్లేరు మేడం. మా సార్ నాకు ప్లాన్‌లకి హెల్ప్ చేస్తలేరు మేడం. రకరకాల రీజన్స్ చెప్తారు కదా! అవన్నీ ఏమొద్దు. నేను ఆయన దగ్గర తీసుకున్న మాట ఒకటే. ఆ మాట కోసం నేను పని చేసుకుంటూ ముందుకెళ్ళిపోయినా. ఈరోజు నేనొక 3 ఇయర్స్ అంటే నేను స్టార్ట్ అయినాక లాస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట. టాటా ఆల్ట్రాస్ టాప్ ఎండ్ తీసుకోవడం జరిగింది. అప్పుడే ఆ కారు వాల్యూ వచ్చేసరికి 13,00,000 అనమాట. అంటే టాప్ ఎండ్‌లో తీసుకున్నా. ఆలోచించండి అప్పటి వరకి సార్‌కి ఏం తెలీదు. ఊరికే ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి నేను ఆ కార్ షోరూమ్‌కి తీసుకొనెళ్ళి, ఈ కార్ మనం తీసుకోబోతున్నాం అనేది సడెన్ సర్ప్రైజ్ అనమాట. అక్కడికి ఆ కార్ అన్వీలింగ్‌కి మన టీమ్‌లో అంటే మన కార్ అన్వీలింగ్‌కొచ్చినంత పీపుల్ ఇంకా ఏ కార్ అన్వీలింగ్‌లో నియర్ 200-300 పీపుల్ నాకు ఇక్కడ చాలా మంది మన ఫ్యామిలీ చాలా పెద్దది గదండీ! చాలా మెంబర్స్ వచ్చిర్రు. ఆయన కళ్ళల్లో సంతోషం నేను ఆ రోజు వెలకట్టలేనిది. ఆ రోజు అర్థమైంది సంధ్య అంటే ఏంది అని జెప్పేసి. అది నేను ప్రూవ్ చేసుకోగలిగిన ఆయన లోపల ఆ కాన్ఫిడెన్స్ అరే! ఇంతమంది అంటే ఆయన వెస్టీజ్ అంటే ఏందో అనుకున్నాడు. అప్పటి వరకు ఒక మీటింగ్ ప్లాన్ ఏం తెలీదు. కానీ ఆ రోజొచ్చిన తర్వాత చాలా డిసైడ్ అయినాడు. చేస్తే వెస్టీజ్‌లోనే చెయ్యాలి అని చెప్పేసి, చాలా ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందా మా సంధ్యకి అని చెప్పేసి అనే ఒక మాట నన్ను కదిలిచ్చింది. హస్బెండ్ దగ్గర నుంచి ఒక్కటే అండి. వాళ్ళు ఒక్క మాట "నువ్వు చాలా ఇది చేసినావు" అని ఒక్క మాట, ఒక్క మంచి మాట అది పొగిడితే చాలు వైఫ్‌ని. ఇంకా దానికంటే సంతోషం ఇంకేముండదు. ఆ రోజు ఫీల్ అయిన నా హ్యాపీనెస్‌కి ఇంకా హద్దులు లేవండి. ఆ రోజు అర్థమైంది అప్పటి వరకి ఎంతసేపు సైదుల్ వాళ్ళ వైఫ్ సంధ్య అనే స్టేజ్ నుంచి ఆ రోజు సంధ్య మేడం వాళ్ళ సారు సైదుల్ సార్ అనే స్టేజ్‌కి ఆ మాట తెచ్చుకోగలిగిన ఆ రోజు చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. తర్వాత ఏంది అనంటే ఒక సింపుల్ హోమ్ మేకర్‌ని ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ 4 గోడల మధ్య ఇంట్లో కిచెన్‌లో ఉండే పర్సన్‌ని కార్ డ్రైవ్ చేస్తూ నా సొంత కార్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నానంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ డ్రైవింగ్ వెనకాల గూడా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఏంది అనంటే డ్రైవింగ్ స్టార్టింగ్‌లో నేర్చుకున్న. డ్రైవింగ్ చేస్తూ ఏంది అనంటే వెళ్ళి ఒక డివైడర్‌ని గుద్దేసినా అనమాట. నైట్ టైమ్‌లో ఎట్లనైనా నేను డ్రైవింగ్ పర్ఫెక్ట్ అవ్వాలి. నేను ఫస్ట్ డ్రైవింగ్ చెయ్యాలి అంతే ఇంక నా టీమ్‌లో. అంతే అని చెప్పేసి నేను కార్ తీసుకొనెళ్ళి నైట్ ఒక డివైడర్‌కి గుద్దేసినా అనమాట. ఆ రోజు నాకు నైట్ మొత్తం నిద్ర పోలేదు. అంటే ఇక నేను కార్ డ్రైవ్ చేయలేను. నా వల్ల కాదు. కార్ అంటేనే భయం అనే స్టేజ్‌కొచ్చేసింది. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదండీ! చుట్టుపక్కల వాళ్ళు ఎంతసేపు ఏంది అనంటే యువతలోళ్ళు బాగుపడొద్దు. అంటే వాళ్ళు బాగుపడ్డా పర్వాలేదు అంటే బాగుపడకపోయినా పర్వాలేదు గానీ బయట వాళ్ళు మాత్రం పక్కన వాళ్ళు మాత్రం బాగుపడాలనే అలా ఆలోచన కూడా ఉండదు. అలాంటిది ఏంది అనంటే నా కారు యాక్సిడెంట్ అయింది. నైట్ అందరూ పడుకొని ఉంటారు కదా! మార్నింగ్ లేచి ఆ బిల్డింగ్ పైనుంచి, ఈ బిల్డింగ్ పైనుంచి అందరూ చూస్తా ఉన్నారనమాట. ఏమని అనంటే అరే! ఏంది ఈ కార్‌కి ఏమో అయింది. ఎక్కడనో టచ్ అయినట్టుంది. ఎక్కడనో యాక్సిడెంట్ అయినట్టుంది అని చెప్పేసి చిన్న చిన్నగా గుసగుసలాడుతున్నారనమాట. మాట్లాడుకుంటున్నారు. నాకనిపించింది ఏంది అనంటే అరే! నాకు షేమ్‌గా అనిపించిందండి. స్టార్టింగ్ ఏంది అనంటే వీళ్ళందరూ చూసి ఇట్లా అనుకుంటున్నారని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డా నేను. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంది అనంటే అరే! నాకు నేను సెల్ఫ్‌గా నాకు నేను చెప్పుకున్నా ఏంది అనంటే వాళ్ళు చెయ్యలేని పని నేను జేసిన. ఏదో ఒకటి జరిగింది. వాళ్ళేం చెయ్యలేరు. నేను చేసేసిన. అంటే వాళ్ళు కారు తీయడం గాదు గదా! అంటే కూర్చోవడం తప్పిస్తే డ్రైవింగ్ అనే ఆలోచన వాళ్ళకి లేదు. నేను డ్రైవింగ్ చేసినా ఏదో ఒకటి జరిగింది. అది మంచా చెడా కాదు. సరే జరిగితే జరగని అని చెప్పేసి ఆలోచనతోటి నేనైతే వాళ్ళేమనుకున్నా నాకవసరం లేదని చెప్పేసి నేనైతే ఎళ్ళిపోయినా. ప్రతిసారి డ్రైవింగ్ అంటే బండి పైన వెళ్తూ అంటే ఆ కార్ ఇంకా నాకు టచ్ చేయాలంటే భయం పట్టిందనమాట. ఇంక మళ్ళా నేనెవరికి యాక్సిడెంట్ చేస్తానో ఏమో అని చెప్పేసి భయపడి కార్ జోలికి వెళ్ళలేదు కొన్ని రోజులు. టూ వీలర్ పైన వెళ్తా ఉండేదాన్ని.
ఆ పక్కన ఎవరైతే కార్లు వెహికల్స్ 4 వీలర్స్ ఉంటాయో అందులో చూస్తా ఉండేది. ఈ పర్సన్ వీళ్ళు చేసినప్పుడు అందులో డ్రైవింగ్ చేసే పర్సన్‌ని చూసేది. అరే! వీళ్ళు చేసినప్పుడు నేనెందుకు చేయలేను? నా వల్ల ఎందుకు గాదు? నేనెందుకు చేయలేను అనే ఒక ఆలోచనతోటి మళ్ళీ స్టార్ట్ చేసిన మా సార్‌ని పొద్దున్నే ఎళ్ళిపోతారనమాట షాప్‌కి. సార్ మా వారు మళ్ళీ నాకు ఖచ్చితంగా నువ్వు నాకు డ్రైవింగ్ నేర్పించాల్సిందే. నువ్వు నాతో పాటు వస్తావా? రావా? అని చెప్పేసి పోటీ పడి బండి తీస్తా నేను. నువ్వు రాలేదనుకో నేనే తీస్తా బండి అని చెప్పి సార్‌ని అడిగితే సార్ ఏంది అనంటే, "నువ్వైతే తీయకమ్మా నేనే వస్తా" అని చెప్పేసి బండి తీసిరన్నట్టు. తీసిన తర్వాత 2 డేస్‌లో అండి. 2 రోజులల్ల పర్ఫెక్ట్ అయిపోయినా. 2 రోజులు తీసేసిన 2, 3 కిలోమీటర్లు తిరిగినా పర్ఫెక్ట్ అయిపోయింది. తర్వాత మెల్లిమెల్లిగా భయపడుకుంటూ స్టార్ట్ చేసిన పర్సన్‌నే నేను గూడా డ్రైవింగు. చేసుకుంటూ పోతే ఈ రోజొచ్చేసరికి ఏంటి అనంటే, ఎన్ని వందల కిలోమీటర్లు మేము తిరగడం జరుగుతుంది. డ్రైవింగ్ చేసుకుంటూనే అంటే నా టీమ్‌లో చాలా మంది లేడీస్ డ్రైవింగ్ చేస్తున్నారు అనంటే కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. నేర్చుకోవాలనే ఆలోచన కూడా కలిగించినాము. అంటే డ్రెస్ కోడ్ అనేది ఈ కార్ తర్వాత డ్రెస్ కోడ్ కూడా వెరీ పవర్‌ఫుల్ అండి. నా బిజినెస్‌కి చాలా హెల్ప్ అయింది. ఒక సింపుల్ హోమ్ మేకర్‌గా ఉన్న ఒక సింపుల్ పర్సన్స్ మేము ఈరోజొచ్చేసరికి నా సిగ్నేచర్ కాస్త ఆటోగ్రాఫ్‌గా మారిందండి. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఈ పిక్స్ చూస్తే అంటే మీకు అర్థం అవ్వాలి. నేను డ్రీమ్ చేసిన, డిసైడ్ అయినా ఖచ్చితంగా మీ ముందు నించొనున్నా. తర్వాత ఏంది అనంటే ఒక హోమ్ మేకర్ నుంచి ఒక ప్రీనియర్‌గా మారడానికి ఒకప్పుడు నేనేంది, ఇప్పుడు నా లైఫ్ ఏంది అనేది మీకు అర్థమవుతుంది గదా! నా లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడ నేను ఆహ్, ఇప్పుడు ఎలాంటి ఇన్‌కమ్ తీసుకుంటున్నా, ఒక ఇల్లు తీసుకున్నా. ఒక రూ. 1,00,00,000 పెట్టి హైదరాబాద్‌లో నేను ఒక ఇల్లు తీసుకోవడం జరిగింది. ఒక మంచి కార్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఈ డ్రెస్ కోడ్ అనేది నాకు చాలా ఇష్టమండి. ఎప్పుడో నేను చాలా రోజుల నుంచి నా కల అన్నమాట. నా లైఫు అంటే నేను ఏదో ఒక పెద్ద ఆఫీసర్‌లాగా ఉండాలనుకున్నా. కానీ ఈ రోజొచ్చేసరికి ఒక డాక్టర్‌గా కనబడుతున్నా, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్‌లాగా కనబడుతున్నా, ఒక పోలీస్ ఆఫీసర్‌లాగా కనబడుతున్నా, ఒక లాయర్‌లాగా కనబడుతున్నా. అంటే ఇవన్నీ ఎక్కడున్నాయనంటే ఓన్లీ వెస్టీజ్‌లోనే ఉంది. ఇది ఇంకెక్కడా పాసిబుల్ కాదు. ఒక్క మాట నేనేం చెప్తున్నా అంటే, ఇది చాలా మందికి నేను చెప్పే మాట ఒకటి స్టార్టింగు మీకు కొంతమంది చెప్తుంటారు. ఇలాంటివన్నీ నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు, ఇవన్నీ సెట్ కావు అని చెప్పి చెప్తుంటారు గదా! అవన్నీ వాళ్ళ మాటలు విన్నారనుకోండి, మన జీవితం అక్కడే ఆగిపోతది. ఎప్పుడైతే మీరు స్పెషల్‌గా కొత్తగా ఆలోచించి, కొత్త నిర్ణయాలు తీసుకొని కొత్తగా మారతారో, మీ బిజినెస్‌లోనే కాదు, మీ లైఫ్‌లో కొత్తదనం ఒస్తది. ఖచ్చితంగా. నా లైఫు ఎవరైతే నన్ను హేళన జేసిరో, ఎవరైతే నన్ను వెటకారంగా మాట్లాడిరో, వాళ్ళంతా మాట్లాడుతూ అక్కడే ఆగిపోయిర్రు. కానీ మాట్లాడిన పర్సన్ మాత్రం ఇక్కడుంది. నెలకు 5,00,000 ఇన్‌కమ్ తీసుకుంటూ, ఒక మంచి కార్ డ్రైవ్ చేస్తూ, ఒక మంచి ఇల్లు తీసుకొని సొంత ఇంట్లో అంటే నా లైఫ్ వెస్టీజ్‌కి బిఫోర్ ఎట్లా ఉండే అంటే, ఒక సింగిల్ బెడ్‌రూమ్‌లో ఉండే పర్సన్‌ని. తర్వాత కార్ తీసుకున్న తర్వాత పార్కింగ్ కోసమని మేము డబుల్ బెడ్‌రూమ్‌కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ 1 ½ ఇయర్ అవుతుంది ఇల్లు పర్చేజ్ చేసి కూడా. ఈరోజు వాళ్ళ మాటలు పట్టుకున్నారనుకోండి మీ జీవితం అక్కడే ఆగిపోతది. కాళ్ళు పట్టుకునే స్టేజ్ నుంచి కార్ స్టీరింగ్ పట్టుకొని తిప్పుతున్న ఈరోజు అనంటే పవర్ ఆఫ్ వెస్టీజ్ అండి. వెస్టీజ్‌ని నమ్మండి. వెస్టీజ్‌ని ఇంకా ఏం చెప్పొద్దు. ఇంకా సాకులు చెప్పిర్రనుకోండి మీ జీవితం అక్కడే ఆగిపోతది. సాకులు చెప్పకుండా ముందుకెళ్ళండి. మీటింగ్స్ మెయిన్ ఏందిరంటే అప్‌లైన్ రోల్ చాలా ఉంటది. మిమ్మల్ని ఈ జూమ్‌కి ఎవరైతే కనెక్ట్ జేసిర్రో వాళ్ళని మీ అప్‌లైన్ అంటారనమాట. కొత్త వాళ్ళకి నేను చెప్పేది. వాళ్ళ మాట ఒక 2 సంవత్సరాలు వాళ్ళ చెయ్యి, వాళ్ళ మాట వదిలిపెట్టకండి. ఖచ్చితంగా వాళ్ళ చెయ్యి పట్టుకొని మీరు వాళ్ళతో పాటు ప్రయాణిస్తే ఖచ్చితంగా మీ లైఫ్ అనేది ఇంకెక్కడో వాళ్ళు తీసుకునే ఇన్‌కమ్ అన్నీ మీ అకౌంట్‌లో ఉంటాయి. వాళ్ళు డ్రైవ్ చేస్తున్న కారు మీదవుతది. ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే అప్లయన్స్ మాటలు వింటున్నారో ఖచ్చితంగా మంచి సక్సెస్ ఉంటుందనమాట. ఈరోజు మా సక్సెస్‌కి సీక్రెట్ ఏం లేదు. అప్లయన్సే అండి. నిజంగా నన్ను కన్న నా తల్లిదండ్రులు, ఆ తర్వాత అప్లయన్స్‌కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. ఎందుకనంటే నా తల్లిదండ్రులు లేకపోతే భూమి పైన ఉండేదాన్ని కాదు. అప్లయన్స్ చెప్పింది వినకుండా నేను ఉంటే ఇక్కడ వెస్టీజ్‌లో ఉండేదాన్ని కాదు. కాబట్టి ఏంది అనంటే అప్లైన్ రోల్ చాలా ఉంటది. అప్లైన్ ఏది చెప్తే అది బిలీవ్ చేయండి ఫస్ట్. అరే! వీళ్ళు చెప్పింది ఏంది వినడము అని చెప్పేసి అనకండి. ఖచ్చితంగా నా అప్లయన్స్ చెప్పినారు కాబట్టే, విన్నాను కాబట్టే ఈరోజు ఇంత మంచి సక్సెస్ నేను తీసుకుంటున్నా. మన లైఫ్ మనం ఎట్లున్నాం అనేది కాదు. మనం ఏ లైఫ్ నుంచి వచ్చినాం అనేది కాదు. మనము ఏం చేస్తున్నాం అనేది మాత్రమే ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ప్రతి ఒక్కరు ఏంది అనంటే ఎవరు మిస్ చేయకండి.
అప్లైని రైట్‌గా యూజ్ చేసుకోండి. కంపల్సరీగా మంచి సక్సెస్ ఉంటుందన్నమాట. నా లైఫ్ గురించైతే మీరు చూసిర్రు. ఒకప్పుడు మా అమ్మ కూడా ఏంటి అనంటే, ఇలాంటివన్నీ వద్దు. మన ఇంట వంట లేదు అన్న పర్సనే. ఎవరో చెప్పిన మాటలకి ఏంటి అనంటే, మీ అమ్మాయి సబ్బులమ్ముతుందంట గదా! హైదరాబాద్‌లో ఉంటుందని చెప్పినవు బాగానే ఉంది గానీ, ఎందుకు వాళ్ళ ఇంట్లోకి ఏం లేకనా? ఎందుకెళ్తున్నారు అట్లా? ఎందుకు అని చెప్పిన పర్సనే. కానీ ఈరోజు చూస్తే ఏంది అనంటే, ఇప్పుడు ప్రతి ఒక్క వీడియోలో మీ అమ్మాయే కనిపిస్తుంది గదా! ఇంత మంచి ఇన్‌కమ్ తీసుకుంటుందా? ఇంత మంచి లైఫ్ లీడ్ చేస్తుందా? ఒకప్పుడు హేళన చేసిన పర్సన్సే ఈరోజు ఏంది అనంటే, మీ అమ్మాయి చాలా బాగుందంట గదా! మంచి ఇన్‌కమ్ సంపాదిస్తుందంట అనే ఒక స్టేజ్‌కెళ్ళిపోయినాము అనంటే పవర్ ఆఫ్ వెస్టీజ్ అండి. ఎవ్వరు కూడా వెస్టీజ్‌ని వదిలిపెట్టొద్దు. ఇంకా మీకు అర్థం కాకపోతే మీ అప్లయన్స్‌ని మళ్ళీ అడగండి, తెలుసుకోండి. కానీ ఎవరు గూడా మిస్ చేయొద్దండి. వెస్టీజ్‌లో చాలా వర్త్ ఉంది. ఒక బంగారు గని లాంటి వెస్టీజ్‌ని మీరు ఎంత తవ్వుకుంటే అంత. మీరు ఎంత చేయాలనుకుంటే అంత అన్నమాట. థాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి అవకాశం నాకిచ్చినందుకు. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి అందరికి. చాలా మంచి సెషన్ కదా. నిజంగా ఒక గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీగా చెప్పొచ్చు సంధ్య మేడం. తన లైఫ్ స్టోరీ ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు, ఎవరు ఇంకా అలా కావాలనుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయండి. క్లియర్ గా మేడం చాలా బాగుంది. 137 నుంచి స్టార్ట్ అయిన జర్నీ 5 lakhs ప్లస్ ఇన్కమ్ లో ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ ప్లాట్ఫామ్ మీద ఉంది మేడం. గ్రేట్. ఆమె డ్రీమ్స్ అనేది తనకు ఎలా ఉంటుందో ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంది. డ్రీమ్స్ తనని ముందుకు తీసుకెళ్ళింది. ఎలాంటి సిచ్యువేషన్ నుంచి ఎలా తను మౌల్డ్ చేసుకుంది తన లైఫ్ ని. అంటే తనే డ్రీమ్స్ తనే డిజైన్ చేసుకుంది. మళ్ళీ ముందుకెళ్ళి తన ప్లాట్ఫామ్ ఎలా క్రియేట్ చేసుకుంది అన్ని మేడం చాలా చక్కగా చెప్పారు. సో అంటే హస్బెండ్ సపోర్ట్ లేకున్నా కూడా తన సక్సెస్ నుంచి చూపించింది. హస్బెండ్ ని కూడా సక్సెస్ అంటే ఇంట్రెస్ట్ గా హస్బెండ్ కూడా సపోర్ట్ ఇచ్చేటట్టు అలా తీసుకొని వచ్చింది మేడం. అంటే ఫస్ట్ సపోర్ట్ చేయలేదు మేడం వాళ్ళ హస్బెండ్. బట్ తర్వాత తన సక్సెస్ చూసి హస్బెండ్ కూడా రావడం జరిగింది. గ్రేట్. అంటే ఆమె డ్రీమ్స్ చాలా స్ట్రాంగ్ డ్రీమ్స్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కూడా తన కలలు కనేదంట. ఆ కలలే తనని ఈ లెవెల్‌లో నిలబెట్టింది అని చెప్తుంది మేడం. సో ఇంకోటేంటంటే ఒక లేడీ లెజెండరీ లెక్క తన జర్నీని ఎంతమందికి ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌గా లాస్ట్ 2025లోనే మార్చ్‌లో ఉమెన్స్ డే నాడు తను అవార్డ్ కూడా తీసుకోవడం జరిగింది. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా. సో అది కూడా గ్రేట్ అచీవ్‌మెంట్ తన లైఫ్‌లో. మర్చిపోలేని అచీవ్‌మెంట్. చాలా గ్రేట్ మేడం. లేడీ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే అందరికీ అవకాశం ఉంది ఇక్కడ. పవర్ ఆఫ్ వెస్టీజ్ అని మేడం కూడా చెప్తుంది. చాలా బెస్ట్ మేడం. ఆ మేడం నుంచి కూడా మేము కూడా నేర్చుకోవాలి. ఎలా